హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కాజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముక్క ఎంతో జ్యూసీగా ఫుల్ గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాయ కాజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మటన్ ఎప్పుడు వండుకున్నా కానీ కుక్కర్లోనే వేసుకోవాలి, లేదంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ములక్కాయ ముక్కల్ని వేయించుకోవాలండి. దాంట్లో ఇప్పుడు ఆ ములక్కాయ ముక్కల్ని వేరే బౌల్లోకి తీసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 500 గ్రామ్స్ వరకు మటన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ ఉండగానే ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియా పొడి, జీరా పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీ దగ్గర పడిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. మీకు ఫుల్ గ్రేవీ కావాలంటే ఈ స్టేజ్లో ఉండగానే దించేసుకోండి కూరని, లేదంటే బాగా చిక్కబడిపోతుంది కదా. జీడిపప్పు ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి కదా కుక్కర్లో వేసుకుంటే. అందుకని నేనైతే ముందు నానబెట్టుకోలేదు. ఎంతో టేస్టీ అయిన ములక్కాయ కాజు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక పక్క ములక్కాయ, ఒక పక్క మటన్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి, మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, రైస్లో కూడా మంచి గ్రేవీతో చక్కగా ఎలా కలిసిపోయిందో. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.